హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఏదైతే మొన్న సంఘటన జరిగిందో కోల్కతాలో ఒక అమ్మాయిని రేప్ చేయడం మర్డర్ చేయడం సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు అండ్ గవర్నమెంట్ ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ఈ సంఘటన అయితే తీవ్రంగా ఖండిస్తూ మనము నేషనల్ వైడ్ ఏదైతే అజిటేషన్ నడుస్తుందో, మూమెంట్ నడుస్తుందో దానికి సంఘీభావం తెలుపుతూ మనము ప్రొటెస్ట్ చేస్తున్నాం ఈరోజు. యాక్చువల్లీ ప్రొటెస్ట్ అనేది మనము లాస్ట్ మండే నుండి కంటిన్యూ చేస్తున్నాము ఇన్ సమ్ ఫామ్. మండే ఈవినింగ్ మనం ఏం చేసామంటే we have gathering with all the, not only the doctors, resident doctors, we had gathering with medical fraternity, whole of the fraternity. మన సిస్టర్స్ వచ్చారు, మా డాక్టర్స్ ఫ్యాకల్టీ వచ్చారు, వర్కర్స్ వచ్చారు, అందరు వచ్చి మనకున్న ఆ అమ్మాయి గురించి సంతాపం తెలిపాము. తనకు అట్లాంటి జరిగింది ఇంకా నాకు కానీ నా పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికి జరగకూడదని అందరం కండోలెన్స్ తెలిపాము, కండెమ్ చేశాము. తర్వాత ఏంటంటే ఫస్ట్ నిమ్స్లో నిమ్స్లో ఏమైతే లూప్ హోల్స్ ఉన్నాయో, ల్యాప్సెస్ ఉన్నాయో అవన్నీ మనము వెంటనే రెక్టిఫై చేసుకోవాలని, మాకైతే ఏమేమి ఉన్నాయో వెంటనే మేము అక్కడ తోచిన అన్నీ చెప్పాము. నెక్స్ట్ డే ఏంటంటే వాళ్ళకు అన్ని ఫార్వర్డ్ చేసాము, ఇంకా ఫాలోఅప్ చేస్తున్నాం కూడా. ప్లస్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుండి మనకు 2019లో ఒకటి స్పెషల్ ఫోర్స్ యాక్ట్ అని మనకు పెట్టారు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా జరగట్లేదు. ప్లస్ మోరోవర్ మనకు 2022లో మనకు కోవిడ్ టైంలో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. ఇట్ ఈస్ స్టిల్ అంటే ఇంకా డ్రాఫ్టెడ్ బిల్ పొజిషన్లోనే ఉంది. అది ఇంప్లిమెంట్ కావాలి. అవన్నీ ఎలా ముందుకు వచ్చాయనంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అలానే ముందుకు వస్తున్నాయి. అలా కాకుండా సొసైటీలో ఉన్న అందరు పెద్దవాళ్ళు, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, పీపుల్ రిప్రజెంటేటివ్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, డాక్టర్స్, మనకు ఇంకా టీచర్స్ ఉన్నారు, ఇంకా వేరే మనకు ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వర్కర్స్, అందరు డిమాండ్ చేయాలి. అందరు ముందుకు వస్తేనే ఇలాంటివన్నీ ముందుకెళ్తాయి. సో వీఆర్ డిమాండింగ్ స్టేట్ గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ద స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇంకోటి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న సిపిఏ, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, దాన్ని కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని వీఆర్ అజిటేటింగ్. అండ్ ఇఫ్ ద సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూస్, టుమారో మేము కూడా స్ట్రైక్ ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. స్ట్రైక్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందనంటే నిన్న రాత్రి మనకు జరిగిన సంఘటన అందరికీ తెలిసింది, అన్ని టీవీలలో వస్తుంది, నేషనల్ వైడ్ వచ్చిన టీవీలలో వస్తుంది. సో ఫస్ట్ ఏమన్నారు, సూసైడ్ అన్నారు. తర్వాత ఏమన్నారు, ఒక అబ్బాయి ఇన్వాల్వ్ అయ్యి అన్నారు. దాని తర్వాత మనకు ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తున్న టైంలో ఏం చేశారు, అక్కడ క్రైమ్ సీన్ ఎవిడెన్స్ అంతా ట్యాంపర్ చేశారు. అది చేయాల్సిన అవసరం ఏం లేదు. సిబిఐ వస్తుందంటే ఇవన్నీ ట్యాంపర్ చేస్తున్నారు. సో ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కంప్లీట్ రిపోర్ట్ వచ్చినాక మనకి నిన్న జరిగిన దుర్ఘటన తెలిసింది. డాక్టర్ల పైన 3 మాబ్స్, ఒక 3 వేవ్స్ వచ్చాయన్నమాట. ఒక ఫస్ట్ వేవ్ వచ్చి అక్కడ ఉన్న స్టేజ్ వాళ్ళు అవన్నీ ధ్వంసం చేశారు. నెక్స్ట్ వేవ్ వచ్చిన వాళ్ళు ఏం చేశారు, ఎమర్జెన్సీలో ఉన్న అక్కడ ఉన్న మెటీరియల్ అంతా ధ్వంసం చేశారు. అవన్నీ ఉన్నాయి మాకోసం కాదు, మా ఆడుకునే వస్తువులు కాదు. పేషెంట్ వచ్చినప్పుడు వాడే పరికరాలు అవి, వాటిని ధ్వంసం చేయడంలో వచ్చేది ఏం లేదు. ఇంకా నెక్స్ట్ థర్డ్ డే వచ్చిన దాన్ని హాస్టల్లోకి గుసాయించారంట, ఫీమేల్ డాక్టర్ హాస్టల్లోకి, మేల్ డాక్టర్ హాస్టల్లోకి, ఇంకా వార్డులకు కూడా వెళ్ళారంటే. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇవన్నీ జరుగుతున్నాయంటే సంథింగ్ మమతా బెనర్జీ గారి గవర్నమెంట్లో ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారని క్లియర్గా తెలుస్తుంది. సో నిన్నటి వరకు అంటే మాకు అపోహ ఉండేది, ఇది వీళ్ళు చేస్తున్నారు కావచ్చు అని. నిన్న జరిగిన ఇన్సిడెంట్కి క్లియర్గా అర్థమైపోయింది ఏంటంటే సమ్ పొలిటీషియన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అని. ఫస్ట్ ఎయిడ్గా మాకు ఎక్కువ ఏం అడగట్లేదు, మాకేదో ఎక్కువ ఫెసిలిటీస్ ఏం అడగట్లేదు, మాకేమో కార్లు ఇవ్వమని, మాకేమో ఫ్రిడ్జ్లు ప్రొవైడ్ చేయమని అడగట్లేదు. నైట్ డ్యూటీ టైంలో మాకు ఫీమేల్ డాక్టర్కి సపరేట్ రూము, మేల్ డాక్టర్కి సపరేట్ రూము. పేషెంట్ డెత్ అయినప్పుడు జనరల్గా పేషెంట్స్ వాళ్ళంతా ఏంటంటే ఒక పేషెంట్ మరణిస్తున్న టైంలో ఏంటంటే వాళ్ళకి అర్థమైపోతుంది. డాక్టర్స్ కౌన్సిలింగ్ వెంటనే చేస్తారనమాట. ఎందుకు కౌన్సిలింగ్ చేస్తారంటే పేషెంట్ పరిస్థితి క్షీణిస్తుందనంటే పేషెంట్ అటెండర్స్కి వెంటనే చెప్తామన్నమాట. చెప్పడంలో ఏముందనంటే అది డాక్టర్ బాధ్యత. సో పేషెంట్కి ఏమవుతుందో చెప్పడం డాక్టర్ బాధ్యత. ఇది చెప్పే క్రమంలో ఏంటంటే వాళ్ళకి చెప్పినాక వెంటనే వాళ్ళు తాగేసి వస్తారు. ఆ బాధలో తాగేసి వచ్చిన వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, అక్కడ ఒక రకస్ క్రియేట్ చేస్తారు, డాక్టర్లపై ఇలా చేసుకోవడం జరుగుతుంది. ఇన్ని రోజుల నుంచి ఏం చేశారు అని అడుగుతారు. కానీ వాళ్ళకి తెలుసు డాక్టర్లే, ఈ పేషెంట్ నిమ్స్కి వచ్చాడంటేనే పేషెంట్ బయట ఫస్ట్ ఆర్ఎంపీ ట్రీట్ చేస్తాడు, తర్వాత అక్కడ డిస్టిక్ ప్రైవేట్ హాస్పిటల్స్, దాని తర్వాత మనకి ఇక్కడ మన హైదరాబాద్కి వస్తుంది, దాని తర్వాత నేను నిమ్స్కి వస్తాను. సో ఇవన్నీ దాటి వచ్చే వరకు పేషెంట్ కండిషన్ బాగోదు. సో ఇలాంటి పరిస్థితిలో పేషెంట్ మా చేతిలో పెట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడడం అంటే, మమ్మల్ని దేవుడు అంటారు కానీ మేము ప్రాణాలు కాపాడే డాక్టర్లం అంతే. మా చేతిలో ఉన్నది మనం చేయగలుగుతాం, మన చేతిలో లేనిది మేమేం చేయలేం.
సో మేము పేషెంట్ డెత్ డిక్లేర్ చేసే టైంలో కూడా మాకు ఒక సెక్యూరిటీ పర్సన్ ప్రొవైడ్ చేయాలని, పేషెంట్కి కౌన్సిలింగ్ చేసే టైంలో కూడా సపరేట్ వీడియో రికార్డింగ్ రూమ్ ప్రొవైడ్ చేయాలని, ఒక సెక్యూరిటీ పర్సన్ ప్రొవైడ్ చేయాలని. మాకు ఇప్పుడు క్యాంపస్ అనేది మనకు పంజాగుట్ట గేట్ నుండి బంజారాస్ గేట్ వరకు ఉంటుంది. సో ఎమర్జెన్సీ నైట్ ఎమర్జెన్సీ ఏదైనా అంటే మనకు డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఏదైనా పేషెంట్ ఆ క్యాన్సర్ సంబంధించిన పేషెంట్ ఎమర్జెన్సీగా నైట్ 12 తర్వాత వచ్చాడు అనుకోండి, అక్కడ చివరిలో ఉన్న డాక్టర్ నైట్ ఒకవేళ ఫీమేల్ డాక్టర్ ఉన్నారు అనుకోండి, ఇక్కడికి వచ్చి పేషెంట్ చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అక్కడ నుండి ఇక్కడికి వచ్చే వరకు లైటింగ్ సరిగా లేదు. సో ఈ ఇష్యూస్ అన్నీ మనం సాల్వ్ చేయాలని డైరెక్టర్ గారికి ప్రతిపాదించాం. వాళ్ళు దే ఆర్ వెరీ స్విఫ్ట్, అంటే అవన్నీ చూస్తున్నారు. సో ఇవన్నీ చేసే ప్రయత్నంలో మా ఫీమేల్ డాక్టర్స్ కానీ మేల్ డాక్టర్స్ కూడా అప్పుడప్పుడు ఇంత చీకట్లో, మేల్ ఫీమేల్ కాదు మనుషులు ఇంత చిమ్మని చీకట్లో ప్రయాణించాలని కష్టమే. సో ఇలాంటివన్నీ టేకప్ చేయాలని డైరెక్టర్ గారికి, స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఏదైతే మీరు డిమాండ్స్ ఉన్నాయో అది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సానుకూలంగా స్పందించారంటారా? ఇంతకుముందు అంటే ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడే వాళ్ళు ముందుకు వచ్చారు, ఇక్కడే ఆగిపోయారు. అంటే ప్రభుత్వాలు మారిపోవడంలో కావచ్చు, అంటే అన్నీ ఇప్పుడు నాకు దీన్ని ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు మమతా బెనర్జీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక 1 వీక్లో దీన్ని డైల్యూట్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రెస్టీకి సంబంధించిన ఇష్యూ, తన సీఎం పోస్ట్కి సంబంధించిన ఇష్యూ. సో ఇలాంటివి వెంటనే డైల్యూట్ అయిపోతుంది అనమాట. సో డైల్యూట్ అయిపోయాక వీళ్ళు అయితే ముందుకు ప్రతిపాదించినవి అక్కడే అయిపోతుంది. అలా కాకుండా ఇది ఒక ఎమర్జెంట్ పబ్లిక్ ఇష్యూ లాగా వెంటనే తీసుకొని, అంటే మేము ముందుకు వచ్చి అడుగుతూనే చేయాల్సిన అవసరం ఏం లేదు. అమ్మాయినా అన్నం అడుగుతూనే అన్నం పెట్టే అలాంటి పరిస్థితి కాదు. ఇప్పుడు వీఆర్ పార్ట్ ఆఫ్ సొసైటీలో అన్ని సెక్షన్స్ అన్నీ ప్రాపర్గా ఫంక్షన్ చేస్తేనే సొసైటీ ఓవరాల్గా ప్రాపర్గా ఫంక్షన్ చేస్తుంది. సో గవర్నమెంట్ మేము అడగక ముందే వచ్చి వాళ్ళు ఉన్న లూప్ హోల్స్ అన్నీ కరెక్ట్ చేస్తే బెటర్. ఇలాంటివి జరగకముందే మనము నివారించడానికి, అరికట్టడానికి ప్రయత్నం ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా సంఘటన జరిగిందనుకోండి, ఇప్పుడు ఆ డాక్టర్ గారు చనిపోయారు, వారి లాస్ మనం ఎలా ఫుల్ఫిల్ చేస్తాము, భర్తీ చేస్తాము, చేయలేము. మా అంటే 4-5 మాటలు చెప్తాం, ఒక 10,000 ఇస్తాం వాళ్ళ అమ్మ నాన్నకి. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చిన్నప్పటి నుండి అమ్మాయిని ఎంత చిన్న అల్లారు ముద్దుగా పెంచుంటారు, ఎంత వాళ్ళు ఒక రోజు పూట అన్నం తినకుండా వాళ్ళకు డబ్బులు దాచుకొని ఆ అమ్మాయిని ఒక మంచి డాక్టర్ని చేశారు. ఆ అమ్మాయి ఇంకొక సంవత్సరం అయితే ఒక మంచి సంపూర్ణమైన డాక్టర్గా సొసైటీకి తన సేవలు అందించే పరిస్థితి ఉంది. ఆ డాక్టర్ ఏం చేసిందని ఇలాంటి దుర్ఘటన జరగాలి? ఇలాంటి దుర్ఘటనలు వచ్చినప్పుడే డాక్టర్లు బయటికి రావాలా? సొసైటీకి రోల్ లేదా? వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ లేదా? పొలిటీషియన్స్కి లేదా? ఓట్లు అడిగినప్పుడు రెస్పాన్సిబిలిటీ లేదా? ఓట్లు అయిపోగానే గతం అంతా అయిపోయింది. మాది less than 1% పాపులేషన్ ఉందని మమ్మల్ని పట్టించుకోకుంటే, సో యు ఆర్ హెల్పింగ్ వన్ డాక్టర్ ఈజ్ హెల్పింగ్. మనకు చిరంజీవి మూవీలో చెప్తారు కదా, నువ్వు ఒకరికి హెల్ప్ చేస్తే ఇంకొకరు 3 హెల్ప్ చేయాలి. అలా మీరు ఒక డాక్టర్కి హెల్ప్ చేస్తే ఒక డాక్టర్ 1000 ప్రాణాలు కాపాడుతారు. దానివల్ల సొసైటీలో ఎంత మంచి జరుగుతుంది. ఆ క్రెడిట్ అంతా మీరు తీసుకొని మాకు అవసరం లేదు. మమ్మల్ని దేవుళ్ళని ఒక మంచి జరిగినప్పుడు దేవుళ్ళు, మంచి జరిగినప్పుడు రాళ్ళేయడం సబబు కాదు ఇది. సో మీరు ఏం చేస్తారంటే అడిగినాం సార్, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది, అడుగుతున్నాం సార్, కనీసం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి అనేది మా విజ్ఞప్తి. कोलकाता में हुआ तो जो संगठन हुआ, एक बच्ची को मर्डर करके रेप कराया गया था. सो इसलिए डॉक्टर्स पूरे लोग हैदराबाद में प्रोटेस्ट कर रहे थे. सो हमारे पास एक लेडी डॉक्टर थे. सो एक बार डॉक्टर से बात करने की कोशिश करेंगे. हेलो मैम, जो कोलकाता में संगठन हुआ, एक बच्ची को नाइट ड्यूटी करते से बच्ची को रेप करके मर्डर करा था. सो आपके लिए, वो बच्ची के लिए आपको प्रोटेस्ट करेंगे? ये बस हम डॉक्टर्स कम्युनिटी के लिए प्रोटेस्ट नहीं है, ये हमारे इंडिया के हर माँ, हर बाप जो एक लड़की को पाल पोस करके इस प्रोफेशन में लेके आए हैं, ये प्रोटेस्ट वो सारे लोगों के लिए है. एक प्रोटेस्ट सारे इंडियन सिटीजन्स के लिए है हु गेट अटैक्ड ऑन देयर प्रोफेशनल ड्यूटी. ये बस हम डॉक्टर्स के लिए नहीं, ये सब के लिए है. हम ये प्रोटेस्ट कर रहे हैं, especially for the mother and the fathers who brought their daughters to this profession. For every single doctor and every single citizen of India, we are doing this protest. सो आपके डिमांड्स क्या है? अब गवर्नमेंट के लिए आपके डिमांड्स क्या है? जो लड़की को भी इवन हॉस्पिटल में सेफ्टी नहीं किया गया है. सो आपका डिमांड्स क्या है गवर्नमेंट तरफ से? वी नीड मोर प्रोटेक्शन. ये है कि पब्लिक का ये है कि डॉक्टर्स को कुछ भी करे, कोई कुछ एक्शन नहीं लेगा. एंड दैट इज व्हाट हैज बीन हैपनिंग इन आवर कंट्री, बिकॉज एवरी टाइम वी गेट अटैक्ड फॉर 2 or 3 days देयर विल बी सम हलचल. उसके बाद कोई इसके बारे में कुछ बात नहीं करते, कुछ एक्शन नहीं होता. तो ये ऐसा हो गया कि डॉक्टर्स के ऊपर जो भी करो सब कुछ ठीक है, कुछ नहीं होता. 2-3 दिन के लिए कुछ हलचल हो जाएगा, उसके बाद कुछ नहीं होता है. ये दिस एटीट्यूड शुड चेंज.
असल उस दिन क्या हुआ था? असल उस दिन वो हॉस्पिटल में क्या हुआ था? आपके इंटरनल सोर्स थोड़े आगे होंगे। असल उस दिन क्या हुआ था? एक्चुअली हमें भी इतना जो हमें पेपर में पढ़ा है हमें भी वही हमें भी वही इंफॉर्मेशन है, हमें कुछ ज़्यादा इंफॉर्मेशन नहीं. बट एज फ्रॉम माई एक्सपीरियंस इवन आई फील आई हैव वर्कड इन मेनी आई हैव वर्कड माई MBBS in I did my MBBS in Tamil Nadu, I did my PG in Punjab. Everywhere the situation of the government medical college is the same. We don't have enough safety. Even you know, it is as a lady doctor I feel it is a very heinous crime. And see, that girl, as far as I read from the paper, she went to take rest after 36 hours duty. Who won't get tired after 36 hours duty? We are not superhumans, we are just doctors, we are also humans. So after 36 hours duty a lady doctor goes to take rest and this happens. Is it justified in any way? This cannot be justified. And it is if we are not getting our security in our own workplace, in a seminar room, then where else do we have security? So such thing that has happened to that doctor is it is too much. And ये तो बहुत बुरा क्राइम है जो. और जो भी whoever is responsible should get very supreme punishment, utmost punishment. నిమ్స్ కాలేజ్ డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. నిమ్స్ కాలేజ్ ఒకటే అని కాదు, ఇండియా వైడ్ మొత్తం డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారంట. ఏమని ప్రొటెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే యాక్ట్ ఉందో అది ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకు యాక్ట్ ఉంది, యాక్ట్ పెట్టారు, కాకపోతే అది ఇంప్లిమెంట్ అనేది చేయలేదని అంటారు. ఈవెన్ కోల్కతాలో జరిగిన ఏదైతే సంఘటన ఉందో, అమ్మాయి మీద రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఆ అమ్మాయికి ఒక 31 ఏజ్ ఉండిద్ది. అండ్ 36 అవర్స్ ఆ అమ్మాయి డ్యూటీ చేసి ఒక రెస్ట్ తీసుకున్న సమయంలో కొంతమంది దుండగులు వచ్చి ఆ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారని అంటారు. ఈవెన్ ఫస్ట్ రేప్ చేసి మర్డర్ చేశారా లేకపోతే మర్డర్ చేసిన తర్వాత రేప్ చేశారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అనేది రాలేదంటున్నారు. ఈవెన్ ఆ రేప్ అండ్ మర్డర్ అనేది ఒక వ్యక్తి వల్ల అయితే కాదు, ఇంకా మల్టిపుల్ వ్యక్తులందరూ అందరూ డిమాండ్ అక్కడ మల్టిపుల్ వ్యక్తులందరూ అక్కడ ఉన్నారని అంటున్నారు. ఈవెన్ 3 samples ఆఫ్ సీమన్స్ దొరికినాయి అంట. అంటే అక్కడ ప్రస్తుతం ముగ్గురు ఉన్నారని వాళ్ళకి తెలియదు. ఈవెన్ వాళ్ళ వెనక పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారని వాళ్ళు అంటున్నారు. ఎలాంటి తలకాయ అంటే మమతా బెనర్జీ కానీ వాళ్ళ అనుచరులు ఉన్నారని, అందుకంటే వాళ్ళు బాగా ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని బాగా కాపాడుతున్నారు. ఎవరైతే అమ్మాయి మీద అత్యాచారం కానీ రేప్ కానీ మర్డర్ కానీ చేశారో వాళ్ళని మమతా బెనర్జీ కానీ కొంతమంది తలకాయలు వాళ్ళు బాగా కాపాడుతున్నారని వీళ్ళు డాక్టర్స్ అందరూ అంటున్నారు. అండ్ ఇంకో డాక్టర్స్ అందరూ ఇంకా ఏమంటున్నారంటే మమ్మల్ని దేవుళ్ళ చూడకపోయినా పర్లేదు, కాకపోతే మాకు మాత్రం న్యాయం జరగాలి అని వాళ్ళు అంటారు. ఈవెన్ ఆ అమ్మాయి కనుక న్యాయం జరగకపోతే మేము ఇలాంటి ధర్నాలు, ఇలాంటి బ్యాడ్జీలు, ఇలాంటి ప్లే కార్డ్స్ అయితే మేము పట్టుకొని తిరగము. మేము డైరెక్ట్గా సర్వీస్ అనేది ఆపేస్తాం. ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ ఆపరేషన్ కానీ ఇవన్నీ సర్వీసెస్ అనేది మేము ఆపేస్తాం ఆ అమ్మాయి కనుక న్యాయం కనుక జరగకపోతే అని అంటారు. ఒకసారి మనం చూద్దాం ఆ అమ్మాయికి కోల్కతాలో ఏదైతే సంఘటన జరిగిందో ఆ అమ్మాయికి న్యాయం జరగాలని జరుగుదని మేము ఆశిద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.